హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటంటే కంప్యూటర్ పార్ట్స్లో ఇంపార్టెంట్ అయిన ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్. ఇది యూజీసీ నెట్ సెట్ పేపర్ 1 సంబంధించిన టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్లో 8th చాప్టర్ అయిన ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈరోజు మనం డీల్ చేసే టాపిక్ కంప్యూటర్ ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టుడే క్లాస్. Input and output are fundamental concepts in computer science. They represent the communication between a computer system and the outside world. అంటే ఒక సిస్టమ్ వర్క్ అవ్వాలంటే కంపల్సరీ ఒక ఇన్పుట్ ఉండాలి, అవుట్పుట్ ఉండాలి. ఓకేనా? ఆ ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటిని నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఇది టోటల్ కంప్యూటర్ ఒక స్ట్రక్చర్ అనమాట. ఇది ఇన్పుట్ యూనిట్, ఇది అవుట్పుట్ యూనిట్, ఇది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే సిపియు అనమాట. ఇప్పుడు మనం ఇన్పుట్ ఏమేమి వస్తుంది, అవుట్పుట్ ఏమేమి వస్తుంది చెక్ చేద్దాం. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మీద కూడా ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఇన్పుట్. ఫస్ట్ కీబోర్డ్. ఏ కీబోర్డ్ ఈస్ అన్ ఇన్పుట్ డివైస్ దట్ అలౌస్ యూ టు ఎంటర్ టెక్స్ట్, నంబర్స్ అండ్ కమాండ్స్ ఇంటూ ఏ కంప్యూటర్. అంటే కీబోర్డ్లోనే మనం అన్ని టైప్ చేయడము, ఫంక్షన్స్ కానీ, ఏరో మార్క్ కానీ, నంబర్స్ కానీ వర్క్ అవ్వడం అంతా త్రూ కీబోర్డ్ కూడా ఒక ఇన్పుట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ మౌస్. ఏ మౌస్ ఈస్ ఏ హ్యాండ్ హెల్డ్ ఇన్పుట్ డివైస్ దట్ కంట్రోల్స్ ఏ కర్సర్ ఆన్ యువర్ కంప్యూటర్ స్క్రీన్. అంటే స్క్రీన్లో ఎక్కడెక్కడ ఏమేమి కావాలో క్లిక్ చేయడానికి మనకి ఈ మౌస్ యూస్ అవుతుంది. ఇట్స్ అన్ ఎసెన్షియల్ టూల్ ఫార్ నావిగేటింగ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్. ఓకేనా? ఇది సెకండ్ వన్ మౌస్. థర్డ్ వన్ టచ్ స్క్రీన్. A touch screen is a display screen that can detect touch input from a user. Unlike traditional displays that you require a mouse or keyboard. అంటే మామూలు స్క్రీన్కి మనకి మౌస్ కానీ కీబోర్డ్ కానీ అవసరం, కానీ టచ్ స్క్రీన్కి డైరెక్ట్గా మనం ఆపరేట్ చేయొచ్చు కాబట్టి టచ్ స్క్రీన్ కూడా ఒక ఇన్పుట్ అనమాట. నెక్స్ట్ మైక్రోఫోన్. మైక్రోఫోన్ అనేది మైక్, ఇది కూడా ఒక ఇన్పుట్ డివైసే. A microphone is an input device that converts sound waves into electrical signals. Next స్కానర్. ఇప్పుడు స్కానర్స్ కూడా వన్ టైప్ ఇన్పుట్ అనమాట. ఎందుకంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్ స్కాన్ చేసి త్రూ ఇన్పుట్గా ఇస్తున్నాం అనమాట. ఏ స్కానర్ ఈస్ అన్ ఇన్పుట్ డివైస్ దట్ కన్వర్ట్స్ printed documents, photographs or other image into digital formats. ఓకేనా? నెక్స్ట్ వెబ్ క్యామ్. అంటే మనము సిస్టమ్ ముందర వెబ్ క్యామ్ ఉంటుంది కదా, ఆ వెబ్ క్యామ్ ద్వారా మనము మన వీడియో కానీ మన ఆడియో కానీ మ్యాక్సిమం వీడియోని రికార్డ్ చేయడానికి యూస్ అవుతుంది అనమాట. ఏ వెబ్ క్యామ్ ఈస్ అన్ వీడియో ఇన్పుట్ డివైస్ దట్ క్యాప్చర్స్ ఇమేజెస్ అండ్ లైవ్ వీడియో. నెక్స్ట్ గేమ్ కంట్రోలర్స్. అంటే గేమ్ అంటే రన్నింగ్ రేస్ అనుకోండి, ఎవరు ఫస్ట్ పోవాలా అంటే ప్లేయర్స్ ఉంటారు కదా, ఆ ప్లేయర్స్ ఎలా రన్ అవ్వాలా, ఎలా ప్లే చేయాలని మనకు ఒక డివైస్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ game controllers. A game controller is an input device specifically designed to interact with video games. ఓకేనా? ఇప్పుడు దాకా మనం చూసింది ఇన్పుట్. ఇంకోసారి కీబోర్డ్, మౌస్, టచ్ స్క్రీన్, మైక్రోఫోన్, స్కానర్, వెబ్ క్యామ్. నెక్స్ట్ గేమ్ కంట్రోలర్స్. నెక్స్ట్ అవుట్పుట్ గురించి చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ మానిటర్. A monitor is an output device that displays virtual or visual information generated by a computer. ఇది అవుట్పుట్ అనమాట. నెక్స్ట్ ప్రింటర్. మనం టైప్ చేసి అన్ని ఒక డాక్యుమెంట్ రూపంలో కానీ ఇమేజ్ రూపంలో కానీ ప్రింట్అవుట్ తీస్తాం కదా, అందుకే ప్రింటర్ కూడా ఒక అవుట్పుట్. ఏ ప్రింటర్ ఈస్ అన్ అవుట్పుట్ డివైస్ దట్ ప్రొడ్యూస్ ఏ హార్డ్ కాపీ ఆఫ్ డిజిటల్ డాక్యుమెంట్స్ అండ్ ఇమేజెస్. స్పీకర్స్. మనం మాట్లాడేది ఏమో మైక్లో, అది ఇన్పుట్. బయట అందరికి వినిపించే విధంగా చేసేది స్పీకర్స్ కాబట్టి స్పీకర్ ఈస్ అవుట్పుట్ డివైస్. ఏ స్పీకర్ ఈస్ అన్ అవుట్పుట్ డివైస్ దట్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇంటూ ఆడియబుల్ సౌండ్ వేవ్స్. నెక్స్ట్ ప్రొజెక్టర్. ఇది కూడా ఒక అవుట్పుట్టే. ఏ ప్రొజెక్టర్ ఈస్ అన్ అవుట్పుట్ డివైస్ దట్ డిస్ప్లేస్ ఇమేజెస్ అండ్ వీడియోస్ ఆన్ ఏ లార్జ్ స్క్రీన్. ఇది కూడా మనకు ఒక అవుట్పుట్ డివైస్. నెక్స్ట్ హెడ్ ఫోన్స్. ఆడియో వింటాం కదా, హెడ్ ఫోన్స్ ఆర్ ఆడియో అవుట్పుట్ డివైస్ డిజైన్ టు బీ ఆన్ ఓవర్ ఆర్ విత్ ఇన్ ఏ ఇయర్స్. ఇది కూడా ఒక అవుట్పుట్ డివైస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, వన్ మోర్ టైం. మానిటర్, ప్రింటర్, స్పీకర్స్, ప్రొజెక్టర్,
హెడ్ ఫోన్స్, ఇవన్నీ అవుట్పుట్ డివైస్ అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగానే మనం రెగ్యులర్గా ఈ యూజీసీ నెట్, ఏపీ సెట్ కానీ రిమైనింగ్ సెట్ ఎగ్జామ్స్ కూడా మన పేపర్ 1 సంబంధించిన టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ కొన్ని టాపిక్స్ రెగ్యులర్గా మనం వీడియో పోస్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఎవరైతే యూజీసీ నెట్ కానీ మిగతా సెట్ కానీ ఒకవేళ సిఎస్ఆర్ నెట్ ఫిజిక్స్ ఉన్న ప్రిపేర్ అయ్యగలిగితే మన వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మనం ఇంకా మేటగా రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం విత్ ఎంసీక్యూస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా మనము డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.